హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ గీ రోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. దీనికోసం 1 స్పూన్ కొరియాండర్ సీడ్స్, 5 క్లోవ్స్, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్, హాఫ్ స్పూన్ ఫెనుగ్రీక్ సీడ్స్, 4 గుంటూరు రెడ్ చిల్లీస్, 5 కాశ్మీరీ రెడ్ చిల్లీస్. ఫస్ట్ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని ప్యాన్లో వేసుకొని 2 to 3 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ స్పైసెస్ అన్నీ వేసి ఒక 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చి, ఈ స్పైసెస్ అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి వాటర్ కలుపుకొని. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని దానికి 1 కప్పు కర్డ్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి చికెన్ యాడ్ చేసుకొని ఇదంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 30 minutes అయ్యింది. 1 కప్ గీ తీసుకోవాలి. 2 మీడియం సైజ్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ తీసుకోవాలి. గీ ప్యాన్లో వేసి మెల్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. నోన్ సీక్రెట్ ఎవ్రీబడి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. వీటికి ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ యాడ్ చేసి కుక్ చేసుకుందాం. దీన్ని మీడియం ఫ్లేమ్లో కనీసం 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దీన్ని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుకింగ్ టైం వ్యారీ అవుతుంది, అది మీరు చెక్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. దీని టేస్ట్ నార్మల్ చికెన్ రెసిపీస్ కన్నా చాలా డిఫరెంట్గా ఉన్నది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మా కిచెన్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.